హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కాజీ టాక్స్ విత్ రుచి. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయిన ఒక స్పెషల్ ప్లేస్కి అయితే మేము వెళ్ళామండి. అదే మన మదనపల్లిలో టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేసేసారు. మామూలుగా నేను అనుకోవడం టైటానిక్ షిప్ జస్ట్ నార్మల్గా ఇమాజిన్ చేశారు అట్రాక్షన్ కోసం. లోపల యాజ్ యూజువల్గా జైంట్ బిల్, డాన్సింగ్ క్లబ్ ఇలాంటివి మాత్రమే ఉంటాయిలే అనుకొని వెళ్ళాము. కానీ వన్స్ టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళగానే యాజ్ ఇట్ ఈస్ దింపేశారంటే మీరు కూడా నమ్మలేరు. అంత అట్రాక్షన్గా ఉండిందండి ఈ టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్. ఈ టైటానిక్ షిప్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఒక మహానౌక కథనైతే మేము చాలా దగ్గరగా చూసేసాము. మేమే కాదు, మా పిల్లలు కూడా ఎంతో ఎగ్జైట్ అయిపోయినారు. జస్ట్ ఏముంటుంది, నార్మల్గా షిప్ పెట్టారు, లోపల ఏవైనా కొనే వస్తువులు, తిరిగే వస్తువులే కదా అనుకున్నాం. కానీ టైటానిక్ షిప్ లోపలికి వెళ్ళగానే పడవ అంతలో కూడా ఏమేమి ఉంటాయో ప్రతిదీ పిన్ టు పిన్ దింపేశారు. రూమ్స్ కానీ, ప్యాసింజర్స్ కానీ, వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కానీ, అలాగే వాళ్ళు వేసుకున్న నగలు కానీ, ఇలా ప్రతిదీ పిన్ టు పిన్ దింపేశారంటే మీరు నమ్మరండి. ఫ్యామిలీతో కలిసి ఎంతో ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా గడిపాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మేము ఎగ్జిబిషన్లోకి అడుగు పెట్టగానే టైటానిక్ షిప్ యొక్క ఎంట్రన్స్ మా కళ్ళ ముందే నిలిచిపోయింది. అబ్బా ఎంత బాగుందో ఆ లైటింగ్ కానీ, ఆ అట్రాక్షన్ వ్యూ కానీ చాలా బాగుందండి. ఆ భవనం, లైటింగ్, సౌండ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మా పిల్లలైతే ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారో మీరే చూసేయండి. ఇక్కడ టైటానిక్ గురించి చాలా రేర్ ఫొటోస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ప్యాసింజర్ స్టోరీస్ ఇలా చాలా విషయాలు ఉన్నాయండి. పేరెంట్స్ మనమే కాదు, పిల్లలు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైటానిక్ షిప్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే మన కళ్ళకు కట్టయితే చూపించేశారండి. ఇంకా పోతే టైటానిక్ షిప్ మొత్తం కూడా ఒక రౌండ్ వేసేసాక మాకు కావాల్సిన పిక్స్, వీడియోస్ అన్నీ తీసేసుకున్నాక చివరిలో ఎగ్జిబిషన్ చివరిలో చిన్నారుల కోసం స్పెషల్ ఎంటర్టైన్ జోన్ అయితే ఉంది. అదే మినీ ట్రైన్, జైంట్ బిల్, హెలికాప్టర్ రైడ్, ఇంకా మనం కొనుక్కునే వస్తువులు కానీ, ఆడవాళ్ళకి యూజ్ అయ్యే వస్తువులు కానీ, పిల్లలకి యూజ్ అయ్యే బొమ్మలు కానీ, ఇక చాలా గేమ్స్ అండ్ అట్రాక్షన్స్గా చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉందండి. ఇలా టైటానిక్ ఎగ్జిబిషన్లో హిస్టరీ, అడ్వెంచర్, కిడ్స్ అండ్ ఫన్ అండ్ అన్నీ కలిసిపోయాయండి. ఎందుకంటారా, మామూలుగా జైంట్ బిల్ ఎగ్జిబిషన్ అనగానే మనకు గుర్తొచ్చేది జైంట్ బిల్, డాన్సింగ్ క్లబ్ ఇలాంటివి ఏమైనా గుర్తొస్తాయి. కానీ వీళ్ళు పెట్టిన టైటానిక్ షిప్ కాన్సెప్ట్ ఎలా ఉందంటే మనందరికీ కూడా టైటానిక్ షిప్లో ఏమేమి ఉన్నాయో ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు చూపించడమే వీళ్ళ యొక్క కాన్సెప్ట్. నాకైతే పూర్తిగా ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యామండి. టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపీస్. లోపల మనకు కావాల్సినవి ఏవైనా తీసుకోవాలంటే దానికి తగ్గ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా, గోస్ట్ రైడింగ్ కూడా మొదటిసారి పెట్టారండి మదనపల్లిలో. టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్లో గోస్ట్ రైడ్ కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇకపోతే ఇందులో హిస్టరీ, అడ్వెంచర్, కిడ్స్ ఫన్ అన్నీ కలిసిపోయాయండి మాకైతే. అలాగే ఫైనలీ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం.